కెమెరా ముందు కూర్చున్న క్షణం నుంచే ప్రతి మాటకు బరువు పెరుగుతుంది. ఆ బరువు అర్థం కాకపోతే మన మాటలే మనల్ని ముంచేస్తాయి. సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చింది కదా అని నోరు మన కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదు అన్న భావన పెరుగుతుంది. కానీ ఆ గుర్తింపే ఒక్క రోజులో భారంగా మారుతుందని చాలా మంది ఆలస్యంగా గ్రహిస్తారు. ఎందుకంటే డిజిటల్ ప్రపంచం అభిమానాన్ని ఇచ్చినంత వేగంగా తిరస్కారాన్ని కూడా ఇస్తుంది. ఈ వాస్తవాన్ని ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న పేరు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే అన్వేష్. ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి ఆహారం, జీవన విధానాలను చూపించిన కంటెంట్తో అతడు మంచి గుర్తింపు సాధించాడు. కొంతకాలం పాటు అతడి మాటలను యువత ఆసక్తిగా వినింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లపై చేసిన విమర్శల సమయంలో అతడిని ధైర్యంగా మాట్లాడే వాయిస్గా చాలా మంది చూశారు. కానీ ఆ స్థాయికి వెళ్లిన తరువాత మాటల మీద ఉండాల్సిన నియంత్రణ తగ్గిపోయింది. నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన కామెంట్స్ కు స్పందించిన అన్వేష్ వివాదంలో చిక్కుకున్నాడు. విమర్శ స్థానంలో దూషణకు దిగాడు. అసభ్య పదజాలంతో స్పందించాడు. అక్కడితో ఆగకుండా మరో వ్యక్తిని, మరో వర్గాన్ని వివాదంలోకి లాగాడు. శివాజీతో పాటు గరికపాటి నరసింహారావుపై అన్వేష్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. అది అభిప్రాయ స్వేచ్ఛ కాదు, ఇది బాధ్యత లేని మాటలకు నిదర్శనం. ఇక వ్యక్తిగత వ్యాఖ్యల నుంచి విషయం మత, సంస్కృతి అంశాల వరకు వెళ్ళింది. ఓ మతం పవిత్రంగా భావించే పాత్రల ప్రస్తావనతో చేసిన కామెంట్స్ ఆ వర్గం మనోభావాలను గాయపరిచాయి. ఇది వాదనగా కాకుండా అవమానంగా మారింది. ఫలితంగా మత సంఘాలు స్పందించాయి. పోలీసు ఫిర్యాదులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా ఉన్న వాళ్లే వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. అన్సబ్స్క్రైబ్ల వర్షం కురిసింది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఆ హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది. కెమెరా ముందు కూర్చున్నప్పుడు ప్రతి మాట లక్షల కోట్ల మందికి చేరుతుంది అన్న అవగాహన ఉండాలి. అది లేకపోతే మాటలు వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా హేట్ స్పీచ్గా మారుతాయి. అదే జరిగింది ఇక్కడ. వివాదం పెరిగిన తరువాత వచ్చిన క్షమాపణ కూడా సమస్యను పరిష్కరించలేదు. ఎందుకంటే ఆ క్షమాపణలో పశ్చాత్తాపం కన్నా ఆవేశం ఎక్కువగా కనిపించింది. మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను అన్న మాటల తీరులోనే మరో వివాదానికి విత్తనం పడింది. క్షమాపణ అంటే తప్పును ఒప్పుకోవడం, తప్పును సమర్థించుకోవడం కాదు. వినాయకుడి సన్నిధానంలో క్షమాపణలు అంటూ వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. అదే సమయంలో శాపనార్థాలు కూడా మాట్లాడాడు. దీంతో సమస్య తగ్గలేదు. ఖమ్మం, వైజాగ్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బీజేపీ మహిళా నేత కరాటే కళ్యాణి కూడా రంగంలోకి దిగారు. గరికపాటి పీఆర్ టీం లీగల్ చర్యల హెచ్చరికిచ్చింది. ఈ మొత్తం ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. తెలివి, టాలెంట్, ట్రావెల్ అనుభవం మాత్రమే సరిపో. భావోద్వేగ నియంత్రణ లేకపోతే పతనం తప్పదు. అన్వేష్ ప్రయాణం విజయంతో మొదలైంది. కానీ మాటల నియంత్రణలో విఫలమయ్యాడు. స్థాయి పెరిగే కొద్దీ సహనం పెరగాలి. విమర్శను భరించే సామర్థ్యం రావాలి. అది లేకపోతే మనమే నిర్మించుకున్న వేదిక మనకే ప్రమాదంగా మారుతుంది. ఇది కేవలం అన్వేష్ కథ కాదు. ఇది సోషల్ మీడియా యుగంలో మాట్లాడే ప్రతి ఒక్కరికి ఉన్న హెచ్చరిక. మాటలకు బరువు ఉంది. ఆ బరువును మోయలేకపోతే అదే మాటలు మనల్ని కూల్చేస్తాయని అన్వేషణ ఎపిసోడ్ మనకు గుర్తు చేస్తోంది.